ఖానాపూర్ నియోజకవర్గంకి సంబంధించి మన దగ్గరకి ఒక ముగ్గురు యువకులు వచ్చిండ్రు. మరి ఖానాపూర్ నియోజకవర్గంకు సంబంధించి ఒక ఇష్యూ ఉందంట. సో ఆ ఇష్యూ మరి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది అయింది. సో డెఫినెట్గా మనం ఉద్యోగాల కోసం అట్లే నిరుద్యోగుల పక్షాన పైగా కొంతమంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన కూడా మనం చాలాసార్లు మాట్లాడినాం మన ఛానల్ వేదికగా. సో విద్యార్థులకి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా ఎట్టి పరిస్థితులలో మన వాయిస్ రేజ్ చేస్తాం. సో మరి అక్కడ అవకాశం ఉండి కూడా మరి అక్కడ ఒక కాలేజ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఎమ్మెల్యే ఇప్పటిదాకా అటువైపు దృష్టి సారించకపోవడం, మరి నిజంగా మరి ఒక డిగ్రీ కాలేజ్ లేదు అంటే మరి ఆ నియోజకవర్గానికి మరి ఏం చేస్తూ ఉన్నారు, మరి అది కనీసం మరి ప్రభుత్వం దృష్టిలో ఉందా లేదా, మరి వెడమబొజ్జుకు తెలిసి కూడా కావాలని మరి ఇష్టం లేదా ఇవ్వడము, మరి పరిస్థితి ఏంది అని మనం కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు లైవ్లోకి వచ్చిర్రు. అన్నారండి ఒకసారి చెప్పండి, ఫస్ట్ మీ పేరు చెప్పండి అన్న. ప్రణయ్ చెప్పండి. నా పేరు ప్రణయ్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ, ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రం, ఖానాపూర్ మున్సిపాలిటీకి చెందిన వ్యక్తిని. ఓకే, ఏమైంది అసలు విషయం ఏంది, అసలు సమస్య ఏంది చెప్పండి. మొన్న ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఖానాపూర్కి మంజూరు చేసింది. మరి ఈ స్కూల్కి సంబంధించిన స్థలం లేదనే చిన్న సాకుతోని దీన్ని ఆదిలాబాద్ జిల్లాకి తరలించే ప్రయత్నం చేస్తుర్రు. దానివల్ల మా కడెం, ఖానాపూర్, పెంబి, దసరాబాద్ 4 మండలాల విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు చాలా ఇంకా వెనుకబడిపోతాము అనే ఆలోచనతోని దానికి సంబంధించి మరి ఆ ఏరియాకు సంబంధించిన యువకులం అందరం కూడా తాజా మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని మరి అందరం కూడా మరి ఈ స్కూల్ని ఎటు వెళ్ళనియద్దు అనే ఉద్దేశంతో మేమందరం కొన్ని రోజుల నుంచి దీనిపైన ఫైట్ చేస్తున్నామన్నా. మరి ఇంతవరకు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదన్నా. మరి కనీసం మీ ఛానల్ ద్వారా అయినా కానీ అందరికీ తెలిసే విధంగా చేస్తే మరి కనీసం మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా దీని గురించి ప్రస్తావన తీసుకొస్తలేడన్న. మొన్నటికి మొన్న ఒక 2 నియోజకవర్గాలకు డిగ్రీ కాలేజీలు శాంక్షన్ చేశారన్న. అప్పుడైనా సరే మరి మా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ లేదని కూడా కనీసం ఇప్పుడు 2 రోజులు జరుగుతుందన్న అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు కూడా మాట్లాడలేదన్న. వాయిదా పడ్డాయి, మొన్న ఒకటే రోజు జరిగి వాయిదా పడ్డాయి, అప్పుడు కూడా మాట్లాడలేదన్న. మరి ఎందుకు అంతా ఖానాపూర్ పైన వివక్ష అని చెప్పి మేము మీ ఛానల్ ద్వారా అడుగుతున్నామన్నా. ఓకే, సో మొత్తానికి ఖానాపూర్కి డిగ్రీ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదన్నా, ఐటీఐ కాలేజ్ లేదు, బ్లడ్ బ్యాంక్ లేదు. కనీసం ప్రభుత్వం ఇప్పుడు శాంక్షన్ చేసిందన్న, నిర్మల్ జిల్లా ఖానాపూర్కి శాంక్షన్ చేసిందన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్. మరి ఈ స్కూల్ని కూడా తరలించే ప్రయత్నం చేస్తే చాలా వెనుకబడిపోతామన్నా. నా పేరు ఆసం ఉదయ్ అండి. నేను ఖానాపూర్ మున్సిపాలిటీ వచ్చాను. మాకు ఇప్పటి వరకు ఖానాపూర్ నియోజకవర్గం 1973లో ఏర్పడింది. పేరుకు మాత్రమే ఖానాపూర్ నియోజకవర్గం అండి. మొత్తం ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరూ కూడా ఊట్నూరు వాసులు. ఇప్పటిదాకా ఎటువంటి శాంక్షన్ అయినా కానీ ప్రతి ఒక్క ఆఫీసులు కానీ స్కూళ్ళు కానీ ప్రతి ఒక్కటి కూడా ఊట్నూరులోనే తరలించాలండి. ఇప్పుడు కొత్తగా మాకు ఏర్పడిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కూడా ఖానాపూర్కి శాంక్షన్ అయితే దీన్ని కూడా మొత్తం ఊట్నూరుకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. ఏమనంటే ఖానాపూర్లో మీకు ల్యాండ్లు లేవు, ఏ విధంగా కట్టించాలి, ల్యాండ్లు లేనిది మాకు ల్యాండ్లు చూపించండి అని చెప్పి ఈ విధంగా సాకులు చెప్తున్నారే తప్ప మరి ఖానాపూర్లో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఏ విధమైన కూడా ఆలోచన అనేది చేస్తలేరు. ఇప్పటిదాకా ఖానాపూర్లో ఉన్నది మాకు ఓన్లీ ఒక జూనియర్ కళాశాల, ఒక 2 స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు తప్ప ఏ ఆఫీసులు లేవండి, ఎటువంటి స్కూళ్ళు లేవు. ఊటూరులో చూసుకుంటే చాలా స్కూళ్ళు, చాలా కాలేజీలు, చాలా అంటే గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇటువంటి చాలా అంటే చాలా ఉన్నాయండి. కానీ ఖానాపూర్లో లేకపోవడం ఇది మాకు దురదృష్టకరం అని చెప్పేసి మేము భావిస్తున్నాము. అయితే గతంలో మరి సరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి 10 ఏళ్ల పరిపాలనలో ఎందుకోసం చేయలేదు అంటే మరి అప్పుడు మరి రేఖానాయక ఎమ్మెల్యే ఉండే. అవును, అప్పుడు రేఖానాయక ఉండే అండి. మరి ఎందుకు చేయలేరో మరి అది నాయకులకే తెలిసి ఉండాలి. మీరు ఎందుకు అడగలేదని? అప్పుడు ఇటువంటి ఏం శాంక్షన్ అయింది మాకు కాలేదండి వాస్తవంగా. ఈ సంవత్సరం నిర్మల్ జిల్లా ఖానాపూర్కు శాంక్షన్ అయింది కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. ఆశ అంటే వస్తుందేమో ఈసారి ప్రయత్నం చేసుకుంటాయని. అంతకుముందు ఎట్లాగో శాంక్షన్ కాలేదు. స్కూల్ ద్వారా గత ప్రభుత్వ తప్పిదం కూడా ఉందనుకోవాలి. ఉందండి, ప్రభుత్వం తప్పిదం కాదండి, ఏది కూడా పాలకుల తప్పిదం. అంటే మా దగ్గర పాలించేది వేరే ఎమ్మెల్యేలు తెచ్చుకుంటారు అంటూ. ఇప్పటిదాకా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఊతూరు వాసులే అండి. ఊతూరుకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఊతూరుకే తీసుకెళ్లారు. ఇగో అన్ని ఛానళ్లలో, అన్ని పత్రికలలో వచ్చింది. ఇగో ఖానాపూర్ బంద్ విజయవంతం అంటూ ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సాధన కోసం ఖానాపూర్ బంద్ స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు తెలిపిన వ్యాపారస్తులు, ప్రైవేట్ విద్యా సంస్థలు. ఓకే, ఇది ఇప్పుడు మీ ఎమ్మెల్యే దృష్టిలో లేదా? మరి ఉందండి, ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. కానీ దాన్ని తరలించాలా అనే భావన
ఆయనకున్నప్పుడు దాని మీద స్పందించారు కదండి. మీ పేరన్నా? మీ పేరు? నా పేరు రాజశేఖర్, ఖానాపూర్ మున్సిపాలిటీ. నాది డిగ్రీ అయిపోయిందండి. డిగ్రీ అయిపోయిందా? సో ఇక్కడ ఒకసారి మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొన్న కూడా ఎత్తలేడు, యాదికుందా మీకు? చీట మాటల ఎమ్మెల్యే అని చెప్పి మనం ఆ రోజు వీడియో చేసినాం. ఇది అదేనా? మొన్న డిగ్రీ కాలేజీలో హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 2 శాంక్షన్ చేశారండి మొన్న 10వ నెలలో. కానీ డిగ్రీ కళాశాల కూడా అడిగితే కూడా ఖానాపూర్కి శాంక్షన్ అయింది అని చెప్తున్నారే తప్ప ఇప్పటిదాకా దానికి సంబంధించిన కట్టడం కానీ శంకుస్థాపన కానీ ఇటువంటి ఏవి కూడా కాలేవండి ఇప్పటిదాకా. ఓకే, కేవలం నియోజకవర్గానికి అంటే కేంద్రమైనటువంటి పేరుకు మాత్రమే నియోజకవర్గం ఖానాపూర్ మాత్రం అంతే. మిగిలిన అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఊతూరుకే తరలిస్తున్నారు. అన్న ఎత్తుతలేడు మరి ఏందో. మనం గతంలో రుణమాఫీ కోసం అడిగినాం, యాదికుందా? అప్పుడు ఒక గంట సేపు మాట్లాడినాం కదా, ఇక అప్పటి నుంచి మాట్లాడతలేడు. ఇక ఇంకో నెంబర్ ఉంది అదేనా మీ ఎమ్మెల్యేది? దగ్గర ఒక నెంబర్ ఉంది, అది ఇంతకుముందు మాట్లాడింది అదే నెంబర్లో, మరి ఇప్పుడు మాట్లాడతలేడు. చూడండి ఒకసారి, ఒకటే నెంబర్ కదా. ఈ కనీసం ఈ మంత్రితో మాట్లాడదామంటే కూడా మంత్రి ఎవలేరు? ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి దొరుకుతాడా? విద్యాశాఖ మంత్రి ఉన్నాడా అసలు ఈ రాష్ట్రానికి? లేరు. ఇంకా చెప్పండి, అసలు ఆ విద్యార్థులకు ఏమి ఇబ్బంది అవుతుందా జనరల్గా? అంటే ఒకవేళ ఆ మండలాల నుంచి మరి ఇక్కడికి వెళ్ళడానికి ఏమి ఇబ్బంది? ఒకవేళ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టే ప్లేస్కి వెళ్ళాలంటే సుమారు 78 కిలోమీటర్లు. ఈ 4 మండలాలకి సంబంధించి డిగ్రీ కాలేజ్ లేదు, ఐటీఐ కాలేజ్ లేదు. దీంతో పాటు ఇప్పుడు శాంక్షన్ అయిన స్కూల్ కూడా అక్కడికి తరలిస్తే అంటే అది మా జిల్లా కేంద్రం కూడా కాదన్న. రేపు భవిష్యత్తులో మా విద్యార్థులు అక్కడ చదువుకున్నా కానీ ఆదిలాబాద్ జిల్లా అని పడుతుంది తప్ప నిర్మల్ అని పడదు. ఓకే, మరి మేమేం పాపం చేసినామన్నా? మరి ఖానాపూర్ ప్రజలు ఏం పాపం చేసిళ్ళు? మరి ఇప్పటిదాకా ప్రతి ఒక్కటి కూడా ఊతూరుకే తరలించిళ్ళు. మరి ఖానాపూర్ ప్రజలు ఏం పాపం చేసిళ్ళు? ఏ నాయకులు అంటే మా లోకల్ నాయకులు ఉండి కూడా. రేఖా నాయక్ గారు నెంబర్ ఉందా? చూడండి ఒకసారి. హలో హలో మేడం, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నాం మేడం, లీడర్ టీవీ లైవ్ నుంచి. చెప్పండి. కొంతమంది ఖానాపూర్ నుంచి కొంతమంది వచ్చారు మేడం మన స్టూడియోకి. సో వెడమ బుజ్జి గారికి కాల్ చేశాను, తను లిఫ్ట్ చేయట్లేదు. బట్ విషయం ఏంటంటే అదే ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి. అయితే మరి ఆ నియోజకవర్గానికి స్కూల్ అంటే శాంక్షన్ అయింది కానీ మరి ఇక్కడ ల్యాండ్ అలొకేషన్ అంటే లేదని చెప్పేసి మరి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు అంటారు. మీ దృష్టిలో ఉందా ఇది? ల్యాండ్ అనుకుంటే ఎక్కడన్నా దొరుకుతుందా కాదా అన్న? నువ్వు చెప్పు. అమ్మా ఇక్కడ దొరుకుతుంది కదన్న. ఓకే, ఉంది, ల్యాండ్ ఉంది, కానీ వాళ్ళు అక్కడ ఉత్తూరుకి ఇచ్చిండు ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఖానాపూర్కి ఇస్తామన్నారు. మరి ఓకే, ఎందుకు ఇచ్చుంటారు మేడం అట్లా ప్రియారిటీ? ఫస్ట్ ఖానాపూర్ ఇస్తే బాగుండేది. ఓకే, అంటే మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా ఇప్పుడు, మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, మీరు ప్రభుత్వంలోనే ఉన్నా. నేను కూడా అన్నాను ఆ మాట, ఫస్ట్ ప్రయారిటీ ఖానాపూర్కి ఇవ్వండి, ఎందుకంటే అక్కడ ఏకలవ్య స్కూల్ ఉంది, అన్ని ఉన్నాయి అని చెప్పాను. సో సెకండ్ ప్రయారిటీ అక్కడ ల్యాండ్ లేదు అని చెప్పారు. నేను ఉన్నప్పుడు పీరియడ్ లో అయితే మాత్రం ల్యాండ్ ఉండే, మరి ఆ ఎంఆర్ఓ ఏం చూపించారో నాకు తెలియదు. సెకండ్ ప్రయారిటీలో ఇస్తానని చెప్పారు. అంటే ప్రభుత్వం మారంగానే ల్యాండ్ ఖతం అయిపోయిందా? ల్యాండ్ గాయబ్ అయిపోయిందా మేడం? ల్యాండ్ ఉంది. ఉన్నప్పుడు మరి అవకాశం ఉన్నప్పుడు మరి ఎందుకు ఖానాపూర్ వైపు చూడట్లేదు? మరి మీరు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళొచ్చు కదా, ఒకవేళ బొజ్జు గారు తీసుకపోకపోయినా. ఇప్పుడు నోరు కట్టి ఉంది, చేయి కట్టి ఉంది నాది. మిమ్మల్ని గతంలో చూస్తే రోజు ఏమవుతుందో చూడండి. మీరు ఖచ్చితంగా ఆ రోజులు వస్తాయి, దగ్గరలోనే ఉంది. అదే మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన విధానం కానీ మీరు కొట్లాడిన పరిస్థితి కానీ చూసిన వాళ్ళం మేమంతా. డెఫినెట్లీ మళ్ళీ కొడతానన్నా, మళ్ళీ అదే విధానంగా స్టార్ట్ చేస్తాను, కాకపోతే కొంచెం టైం. అంటే ఇప్పుడు ఏంది అసంతృప్తి ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఉన్నారా లేరా అసలు కాంగ్రెస్ లా? టైం కోసం వెయిట్ చేస్తున్నారా? ఓకే ఓకే, అది ఓకే మేడం. కానీ బొజ్జు పటేల్ కూడా మొన్న ఒక దగ్గర మరి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు, అంటే అది ఒక ఎమ్మెల్యేగా అది కరెక్టా మేడం? అది నాకు చాలా మంది ఫోన్ చేశారు. ఇప్పుడు మీరు ఒక మీడియాలో ఉన్నారు మేడం, ఎలా మాట్లాడితే బాగుంటది అనేది మీకు తెలియదు అన్న? నాకు తెలుసమ్మా, నేను చెప్పేది అది. మీరు అనుకుంటున్నారు అది తప్పు, అది 100% తప్పు. కానీ మీరు మరి 100% తప్పు, 200% తప్పు. ఓకే, ప్రజల పక్షాన ఉండాలి, సహనంతో ఉండాలి. చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు, అడుగుతారు జనాలు, అడిగేది తప్పు లేదు కదా. వాళ్ళు మన ఆస్తి అంతస్తి అడగట్లేదు కదా, పనులు అడుగుతారు.
మీరు ఎమ్మెల్యే ఉన్నారు, అన్ని చోట్ల పని అవుతుంది, మన దగ్గర పని చేయమని చెప్తారు. దానికి సమాధానం నిదానంగా ఇవ్వాలి. అలా మాట్లాడితే పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేయరు కదా. ఒక ఎమ్మెల్యే ఎందుకు గెలిపిస్తారు? మా సమస్యలు తీరుతాయి, మా కష్టాలు తీరుతాయి అనేది కదా గెలిపించేది. అదొకటి, పైగా ఇచ్చిన హామీలను డెఫినెట్ గా అడుగుతారు కదా, అడగొద్దంటే ఎట్లా? డెఫినెట్లీ అడగాలి, అడిగితేనే కదా మరి మనం ఏం పని చేస్తున్నాం. నేను గతంలో ఉన్నప్పుడు నాకు కూడా అడుగుతుండే ప్రజలు, ఆ పని కాకుంటే వాళ్ళని జనాల్ని తీసుకొని ఆఫీసర్ దగ్గర కూర్చుంటే, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర తీసుకెళ్తుండే, హరీష్ రావు దగ్గర తీసుకెళ్తుండే, ఇతర నాయకుల దగ్గర తీసుకెళ్లేసి వాళ్ళ సమస్యలు, నాయకులనే తీసుకెళ్తుండే, ఆ ప్రజల్ని తీసుకెళ్తుండే. నేను ఇదో ఇంత జనాలు నాతో వచ్చారంటే అక్కడ సమస్య ఏముందని. అలాగే నేను ఇప్పుడు ఎన్ని బ్రిడ్జిలు శాంక్షన్ చేయించాం, అది నా పీరియడ్ లోనే అయింది కదా. అదే ఇప్పుడు ఈయన రుణమాఫీ సరిగ్గా చేయించకపోతే ప్రజలు అడిగితే అప్పుడు యాష్టపడ్డాడు, అప్పుడు ప్రజల మీద చిరాకు చూపించిండు. అది మీ సైడ్ తప్పు పెట్టుకొని ప్రభుత్వం మీరు కట్టుకొని పైన మేము వేపిస్తామని చెప్పి అబద్ధం చెప్పి రేవంత్ రెడ్డి దాన్ని ఇలా మళ్ళీ ప్రజల్ని అంటే ఎట్లా చెప్పండి, ఎందుకు చెప్పలేడమ్మా? మీరు 2 లక్షల పైన కట్టుకుంటారని అనలేదా? నా దగ్గర వీడియోలు ఉన్నాయి సాక్ష్యం. ఈవెన్ ప్రధానమంత్రికి రాసిన లెటర్లో కూడా ఉంది, 2 lakh అబోవ్ వాళ్ళకి మేము చేస్తున్నాం, మేము ముందు అదే ఉంది మా ప్రయత్నం. సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. వాస్తవం అది కాలేదు. అందుకే ప్రజలు అడిగితే ప్రజల మీద చిరాకు. అడిగితే కోపం చేయదు, అది తప్పు, 100% తప్పు అది. ఒకసారి మాట్లాడండి, మీ ఖానాపూర్ నుంచి వచ్చిర్రు, మాట్లాడండి మేడం. మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే అన్న. మేడం నా పేరు ఉదయ్ మేడం, ఆసం ఉదయ్ మేడం. ఎక్కడి నుంచి? ఖానాపూర్ నుండి మేడం, ఈ బజరంగ్ దళ్లో తిరుగుతున్నాను మేడం. చెప్పుతామి. అదే మేడం, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి మా అన్న దగ్గరికి వచ్చినాము, స్టూడియో ద్వారా మరి ఈ విధమైన కానీ మరి న్యాయం జరుగుతుంది కావచ్చు అని చెప్పేసి. ఖచ్చితంగా. అదే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశారు అన్న, ఎమ్మెల్యే గారు లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు అన్నకే తెలియాలి మరి, ఎమ్మెల్యే లిఫ్ట్ చేయండి, మాజీ ఎమ్మెల్యే ఎట్లా లిఫ్ట్ చేసింది అనేది అన్నకు తెలియాలి. మీ దగ్గర ఇప్పుడు చేతిలో లేదు కదా మేడం, ఉన్నారు ఎవరు జనాల్లో లేరు అనేది అన్నకు తెలియాలి. మీ చేతిలో ఏం లేదు కదా, అందుకే లిఫ్ట్ చేసిర్రు. ఆయన చేతిలో అధికారం ఉందిగా. నా చేతిలో అధికారం ఉన్నప్పుడు కూడా నేను రాత్రి 1 o'clock కూడా ఫోన్ చేస్తే, ఒక 100 రూపాయల కోసం ఫోన్ చేసినా నేను లేపిన అన్న, అలా కష్టపడినా నేను. ఆయన లాస్ట్ టైం రుణమాఫీ కోసం నేను చేసిండు, అప్పుడు ఒక 40 నిమిషాలు టైం తీసుకున్నాం అన్నట్టు. ఇక ప్రశ్నలకి ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నరేషన్ ఈ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏందో పరిశాన్ అని చేస్తలేడు. ఇక ఈ రోజు పరిశాన్ అంటారు, రేపు జనాల్లో పోయినప్పుడు ఏం పరిశాన్? జనాల్లో పోతే అడుగుతారు కదా, జనాల్లో పోతే పక్క సమాధానం ఇస్తాడు. అప్పుడు ఎట్లా క్వశ్చన్, దానికి ఓట్లు తీసుకుంటారు. కష్టాలు అనేది అందరికి వస్తుందన్నా, అన్ని ఒకటేసారి అయిపోవాలంటే అయిపోదు. కాకపోతే దానికి సమాధానం కూడా ఇచ్చుకుంటే ప్రజల్లో పోవాలి కదా, లీడర్ అప్పుడే అనిపించుకుంటాం కదా. ఓకే, సో వీళ్ళకి ఏమన్నా భరోసా ఇస్తారా మేడం ఖానాపూర్ ప్రజలకి ఈ విషయం పైన? నేను ఖచ్చితంగా, నేను ఏం భరోసా ఇచ్చానో, ఏం పనులు చేశానో వాళ్ళందరికీ తెలుసు. బీసీ స్కూల్ గానీ, మళ్ళీ అలాగే మైనార్టీ స్కూల్ గానీ నేను అడగడం జరిగింది, నేను తీసుకురావడం. ఇప్పుడు ఈ స్కూల్ విషయంలో నాది వ్యూ కూడా చూడండి, పాతది. ప్రతిసారి నాకు డిగ్రీ కాలేజ్ ఖానాపూర్ లో ఇవ్వమని కూడా అడిగాను. అదే మేడం, ఇప్పుడు చూసినా నేను, మరి ఇప్పుడు ఈసారి చేతిలో ఉంది, రేవంత్ రెడ్డి గారికి చెప్పో లేకపోతే ఇంకే ఏదో మంత్రి గారు నాకు అవకాశం వచ్చిన రోజు డెఫినెట్లీ నేను చెప్పడం జరుగుతుంది. నేను ప్రజల కోసం కొట్లాడతా. ఎందుకంటే ఖానాపూర్ లో వాస్తవంగా ఖానాపూర్, కడం, పెంబి, దసరాబాద్ ఇక్కడ పిల్లలకు మాత్రం అన్యాయం జరిగిందని అనుకుంటున్నా. కానీ న్యాయం చేయాలంటే ఆయన ఇప్పుడు కూడా చేయొచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి, ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ, వెనుకబడిన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఒక స్కూల్ ఇంకొకటి ఎక్స్ట్రా శాంక్షన్ చేపించి ఇక్కడ ఇవ్వచ్చు. కానీ ఇస్తా అన్నారు, మరి అది ఎక్కడి వరకు వచ్చిందో రిపోర్ట్ నాకైతే తెలియదన్నా. అలా చేయొచ్చు కదా. అప్పుడు మాకు ఒకటే ఇస్తే మేము తీసుకున్నాం, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి. ఉట్లూరులో ఇప్పించాను, ఖానాపూర్ లో ఇప్పించాను. ఒక ప్రశ్న ఉంది మేడం, ఇప్పుడు మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి మీరెందుకు తీసుకురాలేకపోయారు మరి ఖానాపూర్ డిగ్రీ కాలేజ్ అంటే? అప్పుడు మీ తప్పడం లేదా? మీరు చూసారు, వాళ్ళు కావాలని ఇవ్వలేదు, ఖానాపూర్ కి ఇంట్రెస్ట్ లేక ఇవ్వలేదు కదా. పదే అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడాను చూడండి. వాళ్ళు ఇవ్వలేదు, ఎన్నిసార్లు ప్రపోజల్ ఇచ్చాను, సీఎం కాల్ మొక్కాను నేను. వాళ్ళు ఇవ్వలేదు, కాల్ మొక్కాను నేను. ప్రజల్లో వచ్చి చెప్పమంటే చెప్తా, మీడియాలో వచ్చి చెప్తా. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు చేస్తలేరు, మరి ఎట్లా ఇప్పుడు? మరి ఖానాపూర్ ప్రజల పరిస్థితి ఏంది? ఖానాపూర్ ప్రజల పరిస్థితి ఏందన్నా, డెఫినెట్లీ మళ్ళీ నేను కూర్చున్న రోజు అవి మళ్ళీ తిరిగి తీసుకొస్తా. ఎందుకంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు, గత ఎమ్మెల్యే ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్యే ఏంటి అనేది వాళ్ళు గమనిస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ ఒక స్కూల్ ఇవ్వాలి, నా డిమాండ్ కూడా ఉంది. అది నా డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ పిల్లలన్నా అంతా ట్రైబల్ పేదోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక స్కూల్ ఇస్తే ఖచ్చితంగా ఖానాపూర్, కడం, పెంబి, దసరాబాద్ వాళ్ళకి పిల్లలకి న్యాయం జరుగుతుంది ఇక్కడ. పుట్లూరులో ఆల్రెడీ ఏకలవ్య స్కూల్ ఉంది కదన్నా. అవును అవును. మరి ఆ స్కూల్ ఇక్కడ ఇచ్చి తర్వాత అక్కడ ఇస్తే బాగుండేది ఎమ్మెల్యే గారు. ఓకే, సరే మేడం, ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ గారు చెప్తున్నటువంటి మాట అయితే ఇది ఏమంటదంటే, అప్పుడు కేసీఆర్ కాలు మొక్తే కూడా ఇయ్యలేదని చెప్తూ, మరి బొజ్జు గారికి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇక ఆయన మన నెంబర్ని లిఫ్ట్ చేయొద్దని డిసైడ్ అయిపోయినట్టుండు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాట్లాడట్లేదు. అలాగే మాకు సరైన క్రీడా ప్రాంగణాలు కూడా ఏం లేవండి, ఉన్నాయి కూడా మూలన వాడే పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు. ఓకే, లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం మధ్యలో. 1973లో ఏర్పడిందండి మా కాన్స్టిట్యున్సీ. కానీ ఇప్పటి వరకు ఖానాపూర్ అంటే ఖానాపూర్ నియోజక కేంద్రానికే ఓన్లీ పేరుకు మాత్రమే ఖానాపూర్, కానీ మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఊతనూరుకే మాత్రం తరలించిపోతున్నాయి. అసలు మా ఖానాపూర్ ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి, ఆ ఉన్న 2 స్కూళ్ళు కూడా విద్యార్థులు లేక ఖాళీ గదులతో ఉన్నదండి. మళ్ళీ జూనియర్ కళాశాల దగ్గర పోతే జూనియర్ కళాశాల అసలు విద్యార్థులే రారు, మళ్ళీ దానిపైన ఇంకోటి అదనపు గదులు కడుతుళ్ళు. అసలు ఎందుకు కడుతుళ్ళు, అవన్నీ నిధులు ఏం చేస్తుల్లో కూడా అసలు మాకు అర్థం అవ్వట్లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి స్కూల్లో చూస్తుంటే ఆ వాష్రూమ్లు కూడా ఎంత అసహ్యంగా ఉన్నాయంటే, మనం చూస్తే ఎంత గలీజ్ అనిపిస్తుందో అంటే చూస్తూ తెలుస్తానండి మనకి. ఇంత ఘోరంగా ఉన్నది మా ఖానాపూర్. మరి ఖానాపూర్ ఎందుకు ఏం చేసింది అసలు, మా ఖానాపూర్ ప్రజలకు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? ఇవాళ దస్రాబాద్ కావచ్చు, పెంబి కావచ్చు, కడెం కావచ్చు, ఖానాపూర్ ఈ 4 మండల విద్యార్థులు మేము ఏం అన్యాయం చేసినామని చెప్పి ఈ రోజు చెప్తున్నామని మేము మీ స్టూడియో ద్వారా మాకు న్యాయం మంత్రి కూడా ఇచ్చినామండి. అవును, ఏమన్నారు మంత్రి? చూసుకుంటా చెప్తా, నిర్మల్ జిల్లాకే శాంక్షన్ అయింది కదా ఆ ఖానాపూర్కి, అది ఖానాపూర్గానే ఉంటుంది అని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గం అక్కడ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి. ఓకే ఓకే ఓకే, ఆ రోజు అదే ఇచ్చిండ్రు. మరి ఆయన నోటీసులు అయితే ఉంది కదా, మంత్రి గారి నోటీసులో అందరి నోటీసులో ఉందండి. కానీ వాళ్ళ మనసులో ఇవ్వాలని ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారికి మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలా, మా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలా అనే ఆలోచన ఉంటే వారు తలుచుకుంటే వేరే విషయం కాదండి. ఎందుకంటే 110 ఎకరాల భూమి ఉంది అని చెప్పి మేము ఇచ్చినామండి. దానికి సంబంధించిన వివరాలు ఆ టైంలో ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీలు కానీ అధికారంలో ఆ టైంలో పాలించిన వాళ్ళతో జేఏసీ కమిటీలో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు దీన్ని పూర్తిగా నివేదిక ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం. మరి మేము పూర్తిగా సర్వే చేసి మళ్ళీ మిగులు భూమి ఎంత ఉందో మరి నివేదిక ఇస్తామన్నారు. ఇంతవరకు నివేదిక ఇవ్వలేదండి. మంత్రి గారికి కూడా ట్రై చేద్దాం, కృష్ణారావు గారు కూడా, జూపల్లి కృష్ణారావు గారు కూడా 4 నెలలు అవుతుందండి సర్వే నివేదిక ఇంతవరకు ఇవ్వలేదు. మరి వాళ్ళు మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కదా జూపల్లి కృష్ణారావు. పొద్దుగా ఎవరు లిఫ్ట్ చేస్తలేరు ఏందో మరి. ఇలా మన బొజ్జుతోనే మాట్లాడదాం, బొజ్జు పటేల్తో. ఓకే ప్రణయ్, మంచిది, రైట్, సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ కూర్చోండి, నేను మాట్లాడదాం. ఇప్పుడు చిత్రం ఏంటంటే, అవకాశం ఉంది, చేసే ఛాన్స్ క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఆ హెడ్ క్వార్టర్కి చేయాలన్న మనసు వస్తలేదు అంతే. అన్నీ ఉన్నాయి, ఏదో అంటారు కదా, అన్నీ ఉన్నట్టే కానీ అల్లున్నట్ల శని ఉన్నది అన్నట్టు అన్నీ బ్రహ్మాండంగానే ఉన్నాయి. మళ్ళీ అందరూ అధికార పార్టీలనే ఉన్నారు, అక్కడేం ప్రతిపక్షంలో కూడా ఎవరు లేరు, ఉన్నోళ్ళంతా అలానే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా అధికార పార్టీలనే ఉంది. కానీ ఇక నేను నోరిప్పితే అంటుందంటే వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ అంత క్లియర్గా కనిపిస్తూ ఉంది. సరే, గ్యాప్ ఉంటే మనకు అవసరం లేదు, ప్రజలకి విద్యార్థులకి ఉపయోగపడే పని డెఫినెట్గా చేయాల్సిందే, అక్కడ ఆ స్కూల్ రావాల్సిందే. ఇప్పుడు అవకాశం ఉండి కూడా ఇంకొక స్కూల్ అడిగితే ఏమవుతుంది, మరి ఇంకొకటి వస్తే ఏమవుతుంది, ఇంకోటి ఇస్తే ఏమవుతుంది? ఇగో విద్యాశాఖ మంత్రి ఉంటేనన్నా కనీసం ఇలా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇలా విద్యాశాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రానికి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చక్కగా రిప్లై ఇవ్వరు, రెస్పాండ్ అవ్వరు. సో అట్లాంటప్పుడు ఇక ఇలా మరి ఎవరిని అడగాలి, ఎవరున్నారు దానికి ఆన్సరబుల్, ఎవరు రెస్పాండ్ అవ్వాలనేది ఒకసారి అర్థం చేసుకోవాలి.